6 o'clock ఆ ప్రాంతంలో ఈ 2 టౌన్ ఎస్ఐ గారు నాగరాజు వారి సిబ్బందితో యుక్తంగా బస్టాండ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు అక్కడ స్కూటీ పైన డొంక నరసింహ అనే అతను ఎటువంటి కాగితాలు లేకుండా వెళ్తున్నాడు. చెక్ చేస్తే విచారిస్తే అది దొంగతనం చేసినటువంటి వెహికల్గా అంగీకరించినాడు. అతను డొంక నరసింహ గురించి తెలుసుకుంటే పూర్తిగా అతను సొంత గ్రామం వచ్చేసి కలకొండ గ్రామం, మాడుగుల మండలము, రంగారెడ్డి జిల్లా. ప్రస్తుతము మునుగోడు మండలం వెలమకన్న గ్రామంలో అత్తగారింటి దగ్గరికి వచ్చేసి ఉంటూ గతంలో అతను హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు దొంగతనం చేసి కేసులో చర్లపల్లి జైలుకు వచ్చి బెయిల్ పైన వచ్చిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి నల్లగొండ, మునుగోడు, చౌటుప్పల్, మళ్ళీ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఈ మోటార్ సైకిల్ దొంగతనం చేసి ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి సాగర్ రోడ్లో ఉన్నటువంటి బైక్ మెకానిక్ షాప్ ఉంది ఒకటి. ఆ షాప్లో మేడి రమేష్ అనే అతనికి అమ్మి డబ్బులు సంపాదిస్తున్నాడు. వాటితో జల్సాలకు అలవాటు పడి జీవిస్తున్నాడు. ఈ సందర్భంగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను మొత్తం మనకు 7 మోటార్ సైకిళ్ళు మరియు 2 స్కూటీలను స్వాధీనపరచుకోవడం జరిగింది. మొత్తం విలువ దాదాపు 5 లక్షల వరకు ఉంటుంది వీటిది. ఇతని పట్టుబడి చేయడంలో సిఐ 2 టౌన్ సిఐ రాఘవరావు గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు నాగరాజు మరియు సిబ్బంది స్టాఫ్ శంకర్ అండ్ బాలకోటి అని 2 కానిస్టేబుళ్ళు పనిచేశారు. వాళ్ళందరికీ కూడా ఎస్పీ గారికి రివార్డు ప్రపోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అసలు మేడి రమేష్ అనే అతను ఎవరైతే రిసీవర్ ఉండో అతనిపైన కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అతను పర్చేజ్ చేసినందుకు దొంగతనం చేసిన పనులు కాబట్టి అతనిపైన కూడా కేసు చేసి అతనిపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.